ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద మీరు ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూ అయినప్పటి నుంచి మీరు ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చి మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ఉన్నది ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారో అప్పటి నుంచి అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా చాలా వార్నింగ్స్ వచ్చినాయని చెప్పి స్వయంగా ఆయనే చెప్పుకున్నారు గతంలో ఒక వీడియోలో. ఇప్పుడు తాజాగా మీకు కూడా వార్నింగ్స్ వస్తున్నాయని చెప్పి తెలిసింది. ఏంటి విషయం? ఎవరు ఎవరు బెదిరిస్తున్నారు ఏంటి చెప్పగలరా? సార్ ఢిల్లీ నుంచి ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రముఖులే సార్. వాళ్ళు కాల్ చేసి హెరిటేజ్ టాపిక్ వదిలేయండి, దీని గురించి మాట్లాడకండి అంటూ కూడా చెప్పారండి. వాళ్ళకి షేర్ లో లాస్ వస్తుందంట, లేకపోతే ఇంకోట అంటే నేను అన్నాను, వాళ్ళ కంపెనీ డ్యామేజ్ అయిపోతుంది అని వాళ్ళు భావించినప్పుడు మరి స్వామి వారికి సంబంధించిన రిప్యుటేషన్, గుడ్ విల్, ఆ ఉమ్, ప్రసాదానికి ఉన్నటువంటి ఏదైతే విలువలు ఇవన్నీ దిగజార్చడానికి మరి వాళ్ళు ఎందుకు ప్రయత్నించినారు సార్? అది తప్పు కదా. మేము వాళ్ళ ఉమ్. గురించి మాట్లాడి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం మా మా అంటే మా అభిమతం కాదు. కానీ స్వామివారి లడ్డు గురించి మాట్లాడకండి. స్వామివారి లడ్డు గురించి మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము మానసికంగా కుంగిపోతున్నాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కడుపులో తిప్పి తెమిలి వాంతి వస్తుంది, ఆ పంది కొవ్వు, చేప నూనె అనే పదాలు వాడుతుంటే ఎంతో మంది కనీసం మడి కట్టుకుందే భోజనం చేయరు, కనీసం పూజ చేయరు, లేకపోతే ఆ గదిలో కూడా రానిటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఈ పదాన్ని విన్నాక కన్నీటి పర్యంతం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి సార్. ప్రాణాలు కూడా ఓకే. పోతాయి సార్. దేవుడి మీద అంత అభిమానం, అంత స్వామి భక్తి ఉన్న వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారు. తప్పు సార్. ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అని మేము ఆ రోజే చెప్పినాం. మీరు ఫ్లెక్సీలు కట్టినారు, ఆ రోజు మీరు ఆగల, ఆ రోజు మీరు ఆగల. పవన్ కళ్యాణ్ గారితో కాషాయం వేయించి మెట్లు కడిగించి తిరుపతి సాక్షిగా సనాతని అంటూ ఒక మీటింగ్ పెట్టించారు. ఎవరికి సందేశం ఇస్తున్నారు మీరు? హిందువులే హిందువుల ధర్మాన్ని దిగజార్చుకుంటున్నారు, హిందువులే పంది కొవ్వు కలిపేసి స్వామివారి ప్రతిష్టని దిగజారుస్తున్నారు అంటూ అన్య మతస్థులు మనల్ని చూసుకుని నవ్వుకోవాలా? వాళ్ళ ముందు మన విలువల్ని దిగజార్చుకోవాలా? మన ఇంటి గుట్టులో తప్పు ఉంటే రెక్టిఫై చేసుకొని ఆ తప్పు కారణమైన వాళ్ళని శిక్ష వేయించుకోవాలి. కానీ నడి రోడ్డు మీదకి లాగేసి స్వామివారి గుడ్ విల్ ని చెడగొట్టింది మీరు కదా అంటూ నేను అవును. నిలదీసినాను సార్. ఎనీవే నేను ఆ బెదిరింపులకి ఏమీ భయపడను సార్. వాళ్ళ నెంబర్లు అవి ఇచ్చి కంప్లైంట్లు కూడా ఇవ్వను. నేను ఒక్కదాన్ని ఎంత దూరమైనా పోతాను సార్. నాకు దైవ బలం ఉందని మనస్ఫూర్తిగా నమ్మేదాన్ని కాబట్టి మీరు నమ్మండి. నిన్నటి రోజు శివరాత్రి కోటప్పకొండ కుప్పలు తెప్పలుగా కదిలొచ్చే జనం ఎప్పుడు ఒకేలాగా ఉంటది రష్ ఆ రోజు రాత్రి అంటే నిన్నటి రోజు రాత్రి సార్, సాయంత్రం అంటే రాత్రి 7-8ంటికి నేను గుంటూరు నుంచి బయలుదేరి ఒక్కదాన్నే ఆర్టీసీ బస్సులో నరసరావుపేటకి వెళ్ళి అక్కడి నుంచి దేవుడికి సంబంధించిన బస్సు 3 కిలోమీటర్ల దూరం నడిచేది అనారోగ్యస్తురాల్ని 3 కిలోమీటర్ల పైన నడిచి అక్కడి నుంచి దేవుడి బస్సుతో పైకెక్కి ఆ పైన 11:45 కల్లా స్వామివారి గర్భగుడి ముందు నుంచున్నానండి. అయితే లోపలికి వెళ్ళడానికి మేము రాజకీయ నాయకులము కాదు, రాజకీయ పార్టీలోనూ లేము, మేమేమి పొలిటీషియన్స్ లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలము కాదు. కాబట్టి నేను ఒక్కదాన్నే కదా లోపలికి పోనివ్వలేదండి. అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వచ్చారు. ఆయన నన్ను చూసినారు. అప్పటికి నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళానండి. మీకు ఆ ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు ప్రొజెక్ట్ చేయండి. అయితే ఓకే. అరవింద్ బాబు గారు నన్ను చూసి, ఏంటమ్మాయి ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసేస్తున్నావు అంటే, సార్ అది నా ధర్మం కదా సార్, నా వృత్తి కదా సార్ అంటూ నేను నమస్కారం పెట్టానండి. అయితే ఆయనకి కూడా పర్మిషన్ పెద్దగా లేదని ఆయన ఒక 20 మందిని తెచ్చుకున్నారు భక్తుల్ని ఆయనతో పాటు. కానీ 5 పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపి ఆయన, అమ్మా ఏమనుకోకమ్మా లాయర్ గారు, మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నానంటే, పర్లేదు సార్ పర్లేదు, భలే వాళ్ళు అంత మాట అన్నారు, చాలు మీరు వెళ్ళరండి, స్వామివారి నుంచి పిలుపు వస్తే నేను లోపలికి వెళ్తా, అప్పటి వరకు గేట్ దగ్గర నుంచుంటాను సార్ అన్నాను సార్. తర్వాత గంట తర్వాత ఆ గుడికి సంబంధించిన ఒక టెంపుల్ వ్యక్తి, ఈ వెంకటేష్ అంటే కోటేశ్వరరావు అని, ఆయన బయటకు వచ్చి, అమ్మ మీరేంటి ఇక్కడ నుంచి ఉన్నారు, స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ రండి రండి అంటూ నన్ను స్వామివారి గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళి, అదే ఎమ్మెల్యే గారు చక్కగా కూర్చుని ఉన్నారండి, ఆయన ముందుకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని నేను అలాగే నందివారిని తాకి బయటకు వచ్చినానండి. అంటే కొన్ని లక్షల మంది జనం ఉన్నటువంటి కోటప్పకొండలో ఎమ్మెల్యే తప్ప మిగతా వాడు లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో స్వామివారు నన్ను పిలిచి దర్శనాన్ని చేపించి నన్ను బయటకు పంపించారంటే దైవ బలం ఎంత దృఢంగా ఉన్నట్టండి. అవును. ఒక్క అయితే బిడ్డనే ఇప్పుడు ఈ ఒంటరిగా ఇష్యూలో ఇంత ఒకటి మేడం, ఎస్ ఇంతకీ వార్నింగ్ ఎవరు ఇచ్చి ఉంటారని మీరు భావిస్తున్నారు? ఎవరి నుంచి వచ్చి ఉంటాయి ఆ ఫోన్ నెంబర్స్ గానీ, అవి ఆ బెదిరింపు కాల్స్ ఎవరి గానీ? నుంచి ఇచ్చారు సార్, ఎవరి నుంచి ఇచ్చారు అనే దానికంటే ఎవరి షేర్లు లాస్ అయినాయో వాళ్ళ నుంచే వచ్చి ఉంటది. వాళ్ళకి సంబంధిత యాహ్! వాదులు ఉంటారు. సో ఎనీవే షేర్ లాస్ అవ్వకుండా మీరు చేసిన తప్పుకి మాకు చెప్పకపోయినా స్వామి వారికి క్షమాపణ చెప్పుకోండి.
ఆయన దృష్టిలో మీరైనా నేనైనా సాధారణ భక్తులైనా ఒకటేనని భావించండి. దైవ బలాన్ని దృఢంగా నింపుకోవాలి, కానీ రాజకీయ బలం, ఈ అంగ బలం, అర్ధ బలం ఇవి కాదని నేను మనస్ఫూర్తిగా రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నానండి. నిన్నటి రోజు రైట్ మంచి దర్శనం అయింది, స్వామివారి పుణ్యం అంటూ. మనం రైట్ అందరం రైట్ బాగుండాలి, అందులో మనం ఉండాలి సార్.